రేపు అంటే డిసెంబర్ 21 ఆంధ్రాలో పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్ లో మీకు వచ్చే కామన్ డౌట్స్ ఏంటో ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. ఈ వీడియో సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఒకటి, ఈ మధ్యనే పల్స్ పోలియో చుక్కలు వేయించాం సార్, ఇప్పుడు మళ్ళీ వేయించాలా అంటున్నారు. ఖచ్చితంగా వేయించాలండి. మనం రొటీన్ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్లో పోలియో చుక్కలు వేస్తాము అండ్ పల్స్ పోలియోలో కూడా పోలియో చుక్కలు ఇప్పించాలి. ఇది ఎక్స్ట్రా డోస్ అనమాట. రెండో డౌట్, పాపకు దగ్గు, జలుబు, మోషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ సందర్భంలో పోలియో చుక్కలు వేయించాలా లేదా? ఇదండి మైల్డ్ ఇల్నెస్ గానీ ఉంటే వేయించవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. మరి ఎక్కువగా ఫీవర్ ఉండి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండి సిక్ గా ఉంటే తప్ప పోలియో చుక్కలు స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. మూడో డౌట్, పోలియో చుక్కలు వేసిన వెంటనే బేబీ వామిటింగ్ చేసిందండి, అప్పుడేం చేయాలి? సో అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే, ఒకవేళ వేసిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో కానీ వామిటింగ్ చేస్తే మళ్ళీ ఇంకోసారి పోలియో చుక్కలు ఇప్పించండి. ఒకవేళ అర్ధగంట అయిన తర్వాత వాంతి చేస్తే అప్పుడు మళ్ళీ వేయించాల్సిన అవసరం అయితే ఉండదు. నాలుగో డౌట్, 6 వారాల్లోపు వయసున్న పిల్లలకు కూడా పోలియో చుక్కలు ఇప్పించవచ్చా? ఖచ్చితంగా ఇవ్వచ్చండి. పుట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు అందరికీ పోలియో చుక్కలు ఇవ్వాల్సి ఉంటుంది. ఐదో డౌట్, ఒకవేళ పల్స్ పోలియో రోజు పోలియో చుక్కలు వేయించలేకపోతే ఏం చేయాలి? అటువంటిప్పుడు మీకు దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళి ఆ నెక్స్ట్ డే కానీ అక్కడ కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు పోలియో చుక్కలు వేస్తారు. ఆరో డౌట్, ఒకవేళ మీ పిల్లలు ఏదైనా క్రానిక్ డిసీజ్తో సఫర్ అవుతూ ఉన్నా, ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్తో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నా కూడా మీ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే పోలియో చుక్కలు వేయించండి. సో ఇవ్వండి కొన్ని కామన్ డౌట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.